మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన సామాన్యుల బ్యాంక్ ఖాతాలో సుసి ఇన్ఫ్రా నుంచి డబ్బులు పడుతున్నాయని ఓ టీవీ ఛానల్ డిబేట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమన్నారు. పూర్తి ఆధారాలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో మీడియా ముందు ఉంచామన్నారు. బాధ్యత మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మునుగోడులో ఓడిపోతామనే సంకేతంతో తన స్థాయిని మరిచి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు 5 బీజేపీ నేతలపై దాడి చేయడంపై పోలీసులు సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని కోరారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్ళకి మీడియా మిత్రులందరినీ పిలుచుకొని ఒక్కొక్కరితోటి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెయిడ్ ప్రోగ్రామ్ అని నేను అన్నాను, కానీ బెదిరించిన ప్రోగ్రాంలు అయితే అర్ధ గంట టీవీలలో కూర్చొని అమృత పలుకులు పలుకుతా ఉన్నారు. కేటీఆర్ గారు పలికినటువంటి చిలుక పలుకులలో కొన్ని టీవీ ఛానళ్లతో పాటు వారు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి 29 అక్టోబర్ 2022 రోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్నే కేటీఆర్ గారు అన్ని టీవీ ఛానళ్ళ ముందు చూపెడుతూ, అందరూ యాంకర్లుగా చూపెడుతూ, దయచేసి నేను చెప్తున్నటువంటి ఈ కాగితాలని మీరు టీవీలలో పేపర్లలో చూపెట్టాలి అని చెప్పి మరొక డిమాండ్ పెట్టినారు. సరే, మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్, మోస్ట్ ఆఫ్ ద మీడియా మిత్రులు వీటిని